అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో కార్చిచ్చు శరవేగంగా విస్తరిస్తుంది. నగరంలోని అనేక భవన నిర్మాణాలు, అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సతీమణి మెలానియాతో కలిసి అక్కడ పర్యటించారు. లాస్ ఏంజలస్ లో కార్చిచ్చు వల్ల ఆహుతైన పలు ప్రాంతాలను ట్రంప్ పరిశీలించారు. అక్కడి గవర్నర్ గవిన్ న్యూసమ్తో భేటీ అయ్యారు. సహాయక చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి అండగా నిలబడతామన్నారు. ఇక ట్రంప్ పర్యటనపై గవిన్ న్యూసమ్ స్పందిస్తూ రాష్ట్రంలో అధ్యక్షుడు పర్యటించడం గొప్ప విషయం, ప్రస్తుతం మద్దతు ఎంతో అవసరం అని పేర్కొన్నారు. అంతకుముందు ఆయన హెలాన్ తుఫాను ప్రభావిత ప్రాంతమైన నార్త్ కరోలినాలోను పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పాటు తుఫాను సమయంలో డెమోక్రాట్ల నిర్లక్ష్యాన్ని ఆయన తప్పుపట్టారు. నార్త్ కరోలినాలోని పరిస్థితులను చక్కదిద్దుతామన్నారు. North Carolina a little while ago, we have that in very good shape. We have the congressman in charge. గత కొన్ని వారాలుగా అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో వేల భవనాలు, విస్తృతంగా అడవులను బుగ్గిపాలు చేసిన కార్చిచ్చు తగ్గుముఖం పడుతుంది. ఈ క్రమంలోనే సాన్ డియోగో కౌంటీలో కొత్తగా మరో 2 చోట్ల కార్చిచ్చు చెలరేగింది. బుధవారం ఉదయం మొదలైన ఈ అగ్నికీలలు శుక్రవారం మధ్యాహ్నం నాటికి 5,300 ఎకరాలకు పైగా వ్యాపించాయి. ఈ దావానాలానికి ద హ్యూజెస్ ఫైర్ అని పేరు పెట్టారు. 3 వారాలుగా అగ్నికీలల్లో మండుతున్న ఈటన్, పాలిస్పేడ్ ప్రాంతాలకు ఇది 64 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే అనతి కాలంలోనే అగ్నిమాపక దళాలు 3వ వంతు హ్యూజెస్ ఫైర్ ను అదుపులోకి తీయగలిగాయి. North Carolina a little while ago, we have that in very good shape. We have the congressman in charge.